रियासत में शदीद ज़राई बहरान और किसानों के मसाइल से निपटने के लिए बनाई गई बीआरएस स्टडी कमेटी की मीटिंग के बाद मीडिया से बात करते हुए बीआरएस वर्किंग प्रेसिडेंट केटी रामाराव ने कहा कि बीआरएस भारत राष्ट्र समिति नहीं बल्कि भारत रैतु समिति भी है। उन्होंने बताया कि बीआरएस स्टडी कमेटी 24 जनवरी से अजला का दौरा करेगी ताकि कांग्रेस हुकूमत की हुक्मरानी में मायूसी का शिकार किसानों के खानदानों में एतमाद पैदा किया जाए। कांग्रेस की 4 स्कीमों के लिए जारी ग्राम और वार्ड सभाओं में आवाम की मुखालिफत का जिक्र करते हुए केटीआर ने कहा कि कांग्रेस नाच न जाने आंगन टेढ़ा जैसा सलूक कर रही है। लोग ग्राम सभा में बगावत पर उतर आए हैं, जल्दी ही शायद वो हुकूमत को मुस्तरद भी कर दें। మేము చాలా మేరకు మీ సేవ ద్వారా ఇతరత్ర ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకే ఇచ్చినాం. గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్దాలు గతంలో చెప్పినారు, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, హిందీలో సామెత ఉంది, నాచినాయే ఆంగం తేడా అని. అంటే నాకు డాన్స్ రాకపోతే కిందేదో నేల బాగాలేదు, అంతా ఒడిదుడుకులున్నాయని, ముఖం బాగాలైతే అద్దం బాల కొట్టుకున్నట్టు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ప్రజలేమడుగుతున్నారు? రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు. రైతు బంధు ₹1 ఇప్పటిదాకా వేయలేదు, మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడ లేకపోతే మేమేం చేస్తాం? ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ 23లో. ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా, రేషన్ కార్డులకు రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు. ఎవరు తప్పిది? ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అందుకే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే, మీరు పరిపాలనలో నిమగ్నం కండి. మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలాలు మీరు చూపెడతారా? ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు ఊలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.